హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? అంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అనురాగకంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నిన్న ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందామండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో ప్రీతికి వసంత రాసినటువంటి ఉత్తరం అందింది. అందులో వసంత అత్తవారింట్లో పడ్డటువంటి బాధలు, తర్వాత తను మెడ్రాసు ప్రీతి వాళ్ళతో పాటు వెళ్ళలేకపోవడానికి కారణము, అవన్నీ బాధలు పడుకుంటూ కూడా వాళ్ళ దగ్గరికి తను రాలేకపోవడానికి తను ఆలోచించుకున్న విధానం ఏంది, తను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అని ప్రీతిని అడుగుతూ తన మీద కోపం తెచ్చుకోవద్దని చెప్తూ, ఎందుకో నాకు ఎప్పుడు కడుపులో భయంగా ఉండేది, అది ఎందుకేనేమో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పడం, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మీ దగ్గరికి రాకుండా ఇక్కడ నిలదొక్కుకోవాలని నేను అనుకోవడం ఇది సమంజసమేనా కాదా, ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు వదినా, నా మీద కోపం తెచ్చుకోకు అని మన హృదయం ద్రవించే విధంగా రాసినటువంటి ఆ ఉత్తరం నిన్న విన్నాం కదండి. అయితే ఆ ఉత్తరం ప్రీతి చదివింది. తర్వాత ఇంకెవరెవరు చదవాలి? శరత్చంద్ర, మహీధర్ రావు గారు ఇద్దరు చదవాలి కదండి. అది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది, చూద్దామండి. ఆ సాయంత్రం శరత్చంద్ర రాగానే ప్రీతి ఎదురు పరుగెత్తింది. ఎలా ఉన్నావు? ఉదయం వెళ్ళేటప్పుడు దిగులుగా ఉన్న ప్రీతిని అతను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. మధ్యాహ్నం అతను ఫోన్ చేయడానికి కూడా శరత్చంద్రకు వీలవ్వలేదు. వసంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంది ప్రీతి. వసంత దగ్గర నుంచా? అతను నిరుత్తరుడయ్యాడు. అంటే ఏంటి, చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఉత్తరం రావడం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కదా అండి సడన్గా. అట్లా నిరుత్తరుడయ్యాడు, ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. అట్లా ఒట్టిగానే గుడ్లు తేలగిలేసి చూస్తున్నాడు. అవును, ప్రీతి అతన్ని చెయ్యి పట్టి లాక్కెళ్ళి వసంత వ్రాసిన ఉత్తరం చూపించింది. అతను ఆ ఉత్తరాన్ని ఆశాంతం చదివాడు, అంటే మొదటి నుంచి చివరి వరకు. ఇప్పుడు నిర్ధారణగా వాళ్లే వసంతని చంపి ఉంటారని తెలుస్తుందిగా అంది ప్రీతి. శరత్చంద్ర అవును అన్నట్టు తల ఊపాడు. అతను బట్టలు మార్చుకుంటుంటే ప్రీతి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది. మీరు ఏమైనా సరే వసంత ఆత్మకి శాంతి కలిగేలా చేయాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు వసంతని చంపి ఉంటే దానికి తగిన శిక్ష పడేట్టు చూడాలి. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు ఆవేశంగా అంటున్న ప్రీతిని అతను దగ్గరికి తీసుకున్నాడు. ప్రీతి, నేను చేయగలిగిందంతా చేస్తాను, ఆ మాట నీకు అప్పుడే చెప్పాను కదా అన్నాడు. ఆ సాయంత్రం మహీధర్ రావు గారు వచ్చారు. ఆయన కూడా వసంత వ్రాసిన ఉత్తరం చదివారు. అది చదువుతుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు నిండుకు వచ్చాయి. ఆ ఉత్తరం శరత్ చేతికి ఇస్తూ, అసలు ఈ తప్పంతా నాదయ్యా, ఆ రోజు వసంతని అత్తవారింటికి పంపవద్దని ప్రీతి దెబ్బలాడింది. కానీ నేనే ప్రీతి మాటలు వినలేదు. లోపం కోసం వెరిచాను, అంటే భయపడ్డాను. నా భయం వసంత నిండు ప్రాణాన్ని బలికొన్నది. నా మనసు బాధ పెట్టలేకనే వసంత మళ్ళీ సహనంతో అత్తవారింటికి వెళ్ళింది, నన్ను కాదనలేక. ఆ రోజే నేను ఈ లోకం గురించి ఆలోచించకుండా వసంత గురించే ఆలోచించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా అన్నాడు మహీధర్ రావు గారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అపురూపమైనది మనిషి ప్రాణం. దానికి విలువ ఇవ్వటం మానేసి మనము మిగతా అన్నిటికీ విలువ ఇస్తాం, ప్రాణానికి తప్ప మిగతా అన్నిటికీ విలువ ఇస్తున్నాం అన్నారు. డాడీ ప్రీతి దగ్గరకు వచ్చి తండ్రి భుజం మీద చేయి ఆనించింది. వసంత మరణానికి ఆయన ఎంత కృంగిపోతున్నారో ప్రీతికి బాగానే అర్థమైంది. తన పిరికితనం, అశక్తత వల్ల వసంతకి అలాంటి దుర్మరణం వచ్చిందని ఆయన తెలుసుకున్నారు. ఈ ఆలోచనతో ఆయన తనని తానే క్షమించుకోలేకపోతున్నారు. ఎవరు? మహీధర్ రావు గారు. ప్రీతి పైనుంచి మెట్లు దిగి వస్తుంది. క్రింద హాల్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని ముఖం నిండా ఘాట్లు, మచ్చలు ఉన్నాయి. ప్రీతిని చూడగానే అతను లేచి తడబాటుగా నమస్కరించాడు. నా పేరు జగన్నాథం అంటారు, కొందరేమో జగ్గు అంటారు అన్నాడు. ఏమిటి పని అంది ప్రీతి. కొంతమంది మనుషుల్ని చూడగానే చిరాకు అనేది అకారణంగా వస్తుంది. వాళ్లతో ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు అని అనిపిస్తుంది. ఈయనని చూస్తే కూడా ప్రీతికి అలాగే అనిపించింది. చంద్రం కావాలి అన్నాడు అతను. చంద్రం ఎవరు? అతను వెకిలిగా నవ్వాడు. చంద్రం అంటే శరత్చంద్ర, మీ వారు. అతనిని మేము ముద్దుగా చంద్రం అంటాం. మా సంబంధము ఈనాటిది కాదు.
కూర్చోండి అయిష్టంగానే సోఫా చూపించింది. శరత్ వైపు చాలా తక్కువ మంది అతని పరిచయస్తులు అంటూ వస్తారు. ప్రీతి వాళ్ళు ఎవరైనాను వేషభాషలు వాళ్ళు. శరత్చంద్ర వైపు అతి తక్కువ మంది వాళ్ళ పరిచయస్తులము అని వస్తూ ఉంటారు. ప్రీతి వాళ్ళు ఎవరైనా వాళ్ళ వేషభాషలు ఎలా ఉన్నా కూడా వారిని మర్యాదగానే చూస్తుంది. అతను కూర్చున్నాడు. ఏమిటి పని అని అడిగింది. అతనితోనే మాట్లాడాలి అన్నాడు. అతను ప్రీతిని ఎగాదిగా చూస్తున్నాడు. లోతుగా ఉన్న అతని కళ్ళల్లో ఒక వింతైన చురుకుదనం కనిపించింది ప్రీతికి. మీరు ఆయనకి ఇంత క్రితం కలిశారా? ఆయన్ని కలిశాను, ఒక కేసు విషయమై కలిశాను అతను అంటుండగానే ఇంతలో శరత్చంద్ర రానే వచ్చాడు. అతనిని చూడగానే జగన్నాథం ముఖంలో రంగులు మారాయి. శరత్చంద్ర కూడా జగన్నాథాన్ని చూడగానే కనుబొమ్మలు చిట్లించాడు. జగన్నాథం శరత్ని చూస్తూనే లేచి నిలబడ్డాడు. ఏమిటి, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు. ఆ కంఠంలో మర్యాద లేనేలేదు. మాట్లాడి వెళ్దామని. నేను అప్పుడే చెప్పానుగా, మనుషులు మనసు మార్చుకుంటూ ఉంటారుగా. నేను మార్చుకోనని, నా దగ్గరికి రావద్దని చెప్పాను. వెళ్ళు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టకు. ప్రీతి, ఇతన్ని ఇంట్లోకి రానియవద్దు. ఇలాంటి వ్యక్తుల గాలి సోకిన ప్రమాదమే. ప్రీతి ఆశ్చర్యంగా చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది. అది కాదు, షడప్. నాకు ఫోన్ చేయటం కానీ నా ఇంటికి రావడం కానీ చేయొద్దని మొన్ననే చెప్పాను. వెళ్ళు, ఇంకెప్పుడు కానీ రాకు. అంత కోపమైతే ఎలా? మాట్లాడకుండా వెళ్ళు, కొట్టినట్టే అన్నాడు. అతను శరత్చంద్రని ఎగాదిగా చూశాడు. తర్వాత నవ్వసాగాడు. ఆ నవ్వు భీకరంగా ఉంది. అది ఎదుటవారి గుండెలని జలధరింపజేసేంత అసహ్యకరంగా ఉంది. ఆయన వెళ్ళటానికి గుమ్మం వైపు ఒక అడుగు వేసి తర్వాత తిరిగి చూస్తూ, సరే ఏం చేస్తాం చూడు, చెప్పిన మాట వినకపోతే చెడిపోతావు అన్నాడు. సరే వెళ్ళు, నీ బాగు కోరి చెబుతున్నాను, వెళ్ళమన్నానా అరిచాడు శరత్చంద్ర. అతనికి అంత కోపం రాగా ప్రీతి ఎప్పుడూ చూడలేదు. అతను వెళ్ళిపోయాడు. ఎవరతను అంది ప్రీతి. ఒక పిచ్చాడు. ఏమంటాడు? నేను ఒక కేసు తీసుకున్నాను. ఉమెన్స్ కాలేజీలో కాదంబరి అనే ఒక అమ్మాయిని కొంతమంది మగపిల్లలు ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి హిమాయత్ సాగర్లో పడేశారు. కాదంబరి తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఒక గుమాస్తా. కాదంబరిని చంపిన వాళ్ళు సిటీలో బాగా పరపతి ఉన్న వాళ్ళ అబ్బాయిలు. అందులో వెంకట్ అనే అతను ఒక మినిస్టర్ కొడుకు. వాళ్ళ తరఫున వకీలు ఎవరో తెలుసా? ఎవరు? వినోద్. ప్రీతి ఒక్కసారి అని ఊపిరి బిగబట్టింది. వినోద్ కేసు గెలుస్తానని బాగా నమ్మకంతో ఉన్నాడు. వాళ్ళు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయిన కారు డ్రైవరు పాండు మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్తున్నాడు. దానితో వాళ్ళకి అదొక ఉచ్చులా తయారైపోయింది. పాండుని యాక్సిడెంట్లో చంపాలని చూశారు. ఆ రోజు పాండు అనే అతను సాక్ష్యం చెప్పినట్టయితే వినోద్ ఓడిపోతాడు. ఆయన కేసు గెలవదు. కాబట్టి ఆ పాండుని సాక్ష్యం చెప్పకుండా చంపేయాలని చూస్తున్నారు అన్నట్టు. పాండుని యాక్సిడెంట్లో చంపాలని చూశారు. ఆ రోజు నుంచి పాండు బయట కనిపించకుండా నేనే దాచేశాను. నన్ను లొంగ తీసుకోవడానికి నానా రకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ జగన్నాథాన్ని ఇప్పుడు నా మీదికి వదిలారు. అతని ఏమంటాడు? వాడు నాకు తండ్రట. నేను ఈ కేసుని వదిలేయకపోతే నా బండారం బయట పెడతాడట. వీడో కేడి జైలుకు వెళ్ళి వచ్చాడు. వాడు మనిషికి చీమకి భేదం తెలియనంత దారుణంగా నాశనం చేయగలడు. ప్రీతి ఒక అడుగు దగ్గరికి వేసి అతని భుజం మీద చేయి ఆనించింది. శరత్, జాగ్రత్త. ఈ వృత్తే అసలు మహాప్రమాదకరమైంది. న్యాయం తరఫున పోరాడాలి అనుకునే వారికి రక్షణ అనేది లేనే లేదు. నాకేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉంటే చాలు అన్నాడు అతను. ఈ కేసు గురించి నాకు చెప్పలేదేం? నువ్వు అసలే వసంతని గురించిన దుఃఖంలో ఉన్నావు. నిన్ను ఇంకా కలవరపెట్టడం అవుతుందని చెప్పలేదు. ప్రీతి, ఆ కాదంబరి ఎవరో తెలుసా? ఎవరు? వత్సల్కి బాబాయ్ కూతురు అవుతుంది. వత్సల్ తనే ఈ కేసు నా దగ్గరికి తీసుకొని వచ్చాడు. పాపం, ఆ తండ్రి దుఃఖానికి అంతులేదు. ఈ సంవత్సరం దాటితే ఆ అమ్మాయి బిఏ పూర్తి అయ్యేదట. ఆ అమ్మాయి బిఏ పూర్తి చేసేది. ఉద్యోగంలో చేరి తండ్రికి ఆసరాగా రావాలని ఆశపడేదట. ఆ తల్లి ఏడుపు చూడలేం. ప్రీతి నిట్టూర్చింది.
వినోద్ నా మీద మండిపడుతున్నాడు. అటు వసంత అత్తవారి తరఫున అతనే లాయరు. ఈ 2 కేసులు మేమిద్దరం బలాబలాలు తేల్చుకోవలసి వచ్చింది. వసంత అత్తవారి తరఫున వినోద్, ఇటు మహీధర్ రావు తరఫున శరత్. 2 కేసులు, ఆ కేసు కాదంబరి కేసు, తర్వాత వసంత కేసు. ఇద్దరు శరత్ ఒకవైపు ఉన్నాడు, వినోద్ ఒకవైపు. బలాబలాలు తేల్చుకోవాల్సి వస్తుంది. అటు వసంత అత్తవారి తరఫున అతనే లాయరు. ఈ 2 కేసులు మేమిద్దరం బలాబలాలు తేల్చుకోవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఈరోజు వసంత కేసు విచారణకి వచ్చింది. కామేశ్వరరావు పెళ్లి చేసుకుందామని ఆశపడుతున్న ఆ జయ ఒక అయోమయపు పిల్ల. ఆ రోజు విచారణలో తడబడిపోయి జగదాంబ వసంత మీద కిరసనాయిలు పోసి ఎలా మండే పొయ్యి మీదకి తోసేసింది, చెప్పేసింది. ఏమిటి, ఈరోజు విచారణ ఉందా? నాకు చెప్పలేదే, నేను కోర్టుకు వచ్చేదాన్నిగా అంది ప్రీతి. మొన్న కామేశ్వరరావుని విచారణ జరుపుతుంటే నువ్వు అతన్ని చూడగానే ఎలా విషపడ్డావు? అందుకే నిన్ను పిలవలేదు. ఈ కేసు విచారణ గురించి కూడా నీకు అసలు చెప్పదలుచుకోనే లేదు. నేను అంతా అయిపోయి తీర్పు చెప్పిన తర్వాత చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రీతి అతని గుండెల మీద ముఖం ఆనించుకుంది. అతను ప్రీతి తల మీద చేయి వేసి నిమురుతూ అనునయంగా, ప్రీతి, వసంతని వాళ్ళు హత్య చేసిన మాట నిజమే. అది రోజు రోజుకి సాక్షుల అవకతవక జవాబుల్లో బయటపడుతోంది. వినోద్ వాళ్ళకి బట్టి పట్టించిన పాఠాలు వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. నిజంగా జరిగిందైతే సహజంగా చెప్తారు, బట్టి పట్టించింది ఎక్కడో తప్పు దొరుకుతుంది కదా. జగదాంబకి కామేశ్వరరావుకి ఆ జన్మాంతం ఖైదు శిక్ష పడటం, జన్మ ఖైదు పడటం ఖాయం. ఆ శుభదినం వస్తే ఎంత బాగుంటుందండి. నేనప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? జైలుకి వెళ్ళి వాళ్ళని చూసిన తర్వాత ఏం చేస్తావు? పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. మీరు మా కళ్ళు కప్పగలిగారు, కానీ ఆయన కళ్ళని కప్పలేరు అని వస్తాను. పిచ్చి ప్రీతి, అతను నవ్వాడు. అయ్యో, మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, రండి కాఫీ ఇస్తాను అంది ప్రీతి. శరత్చంద్ర గుండెల మీద ప్రీతి ముఖం ఆని ఉంది. అతని చేతి వేళ్ళు ప్రీతి జుట్టులో కదలుతున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ సాన్నిహిత్యం అత్యంత అపురూపమైనది. ఇద్దరు శరీరాలు వేరైనా మనసు ఒకటే అనే భావన కలిగే దివ్యమైన క్షణాలవి. ప్రీతికి హఠాత్తుగా శరీరం జలధరించింది. శరత్చంద్ర 2 చేతులతో ప్రీతిని బంధించినట్టుగా దగ్గరకు తీసుకుని, ప్రీతి, ఏమిటది అన్నాడు. అబ్బా, భయం వేసిందండి అంది. ఎందుకు? ఏమిటో, మీరు న్యాయం అంటూ ఏవేవో కష్టమైన కేసులు తీసుకుంటూ ఉంటారు, మీకేదైనా అయితే అని పిచ్చి. నాకేం కాదు సరేనా? మీరసలు ఈ వృత్తిలో ఉండకుండా ఉంటే పోయేది కదా. అదేమిటి? అంతేగా మరి. ఈ ప్రమాదం ఉద్యోగం అయితే ఉండదుగా. వేరే ఉద్యోగం చేసుకుంటే ఈ ప్రమాదం ఉండదుగా. నీలాగా అందరు ఆడవాళ్ళు భర్తల గురించి భయపెడితే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అసలు పనే చేయలేరు. అనవసరమైన ఆలోచనలు మానివేయి. నాకెందుకు భయం వేస్తుందండి. ఎందుకు? మనిద్దరం ఇంత ఆనందంగా ఉన్నాం కదా. ఎవ్వరూ ఉండలేనంత ఆనందంగా మనం ఉన్నాం, అవునా కాదా? నాకేమనిపిస్తుందో అది మన అదృష్టం ప్రీతి. నువ్వన్నట్టు మనం ఆనందంగానే ఉన్నాం, అది మన అదృష్టం. నాకేమనిపిస్తుందో తెలుసా? మా బంధువుల్లో సరోజ అని ఒక అమ్మాయి ఉంది. చాలా చక్కగా ఉండేది, అద్భుతంగా వీణ వాయించేది, BA పాస్ అయింది. వాళ్ళకి ఎక్కువగా డబ్బు లేదు. అయినా సరోజ అందం, ఆ వీణ వాయించే నేర్పు చూసి రమేష్ అనే ఒక డాక్టర్ చదువు చదివిన అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఒక్క పైసా కూడా కట్నం తీసుకోలేదు. వాళ్ళకి పెళ్ళయింది, ఒక పాప కూడా పుట్టింది. ఆ ఇద్దరు ఎంత ఆనందంగా ఉండేవారో తెలుసా? ఒకరిని ఒకరు ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండలేనంత అన్యోన్యంగా ఉండేవారు. చూసే వాళ్ళందరికీ వాళ్ళ దాంపత్యం చూస్తే మహా ఈర్ష్య కలిగేది. నాకు బాగా గుర్తు. అతను ఏదో కాన్ఫరెన్స్కి ఢిల్లీ వెళ్ళాడు. ఈ అమ్మాయి అప్పుడు ఎందుకో అతని వెంట వెళ్ళలేని ఇబ్బంది వచ్చింది. బహుశా బాలింతరాలు అయి ఉంటుంది అనుకుంటా. అతను ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం ఫోన్ల మీద పలకరిస్తూ దగ్గరే ఉన్నంతగా ప్రవర్తించేవాడు. తను ఫిజికల్గా అమ్మాయి దగ్గర లేను అన్న లోటు లేకుండా ఫోన్ల ద్వారా పలకరించి అమ్మాయిని సంతోషపెట్టేవాడు.
ఆ మధ్యాహ్నం ఫోన్లో ఆ అమ్మాయి భోజనం చేసిందా లేదా అని, కాఫీ ఇచ్చారా లేదా అని అతని యావ. అలాంటిది ఢిల్లీలో అతనికి జలుబు చేసింది, గొంతు కాస్త బొంగురు పోయింది. ఇక ఆ అమ్మాయి కొడుకుని తల్లి దగ్గర వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయింది. ఎంత అదృష్టవంతుడు కదూ ఆ అబ్బాయి. పెళ్ళి అంటూ జరిగితే భార్యాభర్తలు అలాగే ఉండాలి అంటాను నేను. అందరూ ఈ విషయము అబ్బురంగా అంటే ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. మొగుడిని వదిలి ఒక్క పూట ఉండలేనంటుంది. మరీ విచిత్రం అంటూ ఆ అమ్మాయిని గురించి ప్రచారాలుగా అనేకం చెప్పుకుంటూ తిరిగేవారు. తర్వాత ఏమైందో తెలుసా? ఏమైంది? అతను ఒకసారి ఊళ్ళోనే ఎక్కడో విజిట్కి వెళ్ళి పేషెంట్ని చూసి వస్తూ యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. అంతకుముందే అరగంట క్రితం డ్రైవర్ చేత పళ్ళు పూలు ఇంటికి పంపించాడు. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజట. అందుకే ప్రత్యేకంగా పూలు పళ్ళు పంపించాడు. ఎక్కడెక్కడికో వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకున్నారు భార్యాభర్తలు. అతను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆ రోజు కోసం తెచ్చిన చందేరి చీర కట్టుకుని, జడ వేసుకొని, అతను పంపిన పూలు పెట్టుకొని అతని రాక కోసం ఎదురు చూస్తోంది ఆ అమ్మాయి. ఇంతలో ఈ వార్త వచ్చింది. అప్పుడు ఏమైందో తెలుసా? వినగానే కళ్ళు తిరిగి పడిపోయిందా? ఊపిరి బిగబట్టినట్టుగా అడిగాడు శరత్. మరి ఏం చేసింది? నవ్వటం మొదలుపెట్టింది. అతను వస్తానని చెప్పాడు, రాకుండా ఉండడు అందిట. అమ్మాయి మతి చెల్లించింది. అది తగ్గనే లేదు. చాలా రోజులు హాస్పిటల్లో ఉంది. తర్వాత ఆ అమ్మాయి ఏమైందో నాకు తెలియదు. ఒక్కోసారి జీవితం అంతే ప్రీతి, అతను గాఢంగా విశ్వసిస్తూ అన్నాడు. హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని డాడీతో పాటు నేను కూడా చూడటానికి వెళ్ళాను. బాప్రే, ఆ పిచ్చి రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు నిలిచినట్టే ఉంది. విషాదం ఏమిటంటే చచ్చిపోయిన అతను ఒక విధంగా అదృష్టవంతుడు. అతనికి ఏ బాధ తెలియదు. బాధంతా ఈ అమ్మాయిదే. ఒక్క గంటలో జీవితం ఎలా తలక్రిందులు అవుతుందో తెలుసా? ఆ అమ్మాయి జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది నాకు. అందరూ అతను పోయాడని వార్త వినగానే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఎడబాటు ఉంది కాబట్టే అంత అధికంగా ఆనందం పొందారు కాబోలు అన్నారు. ఆ మాట మాత్రం నేను జన్మలో మర్చిపోలేనండి. ఒక్కోసారి నన్ను బాగా చూస్తుంటే నాకు అదే వద్దు అనుకున్న ఆ భార్యాభర్తల విషయమే గుర్తుకొస్తుంది. ప్రీతి ప్రీతి అలా ఎప్పుడు అనకు, అతను ఆవేశంగా అంటూ ప్రీతి నోటిని తన పెదవులతో మూసేశాడు. కొద్దిసేపటికి అతను నిద్రపోయాడు. శరత్చంద్ర ఎంత మంచి నిద్రపోతున్నా గురక పెట్టాడు. దమయంతి ఎప్పుడు ఇది నీ పెద్ద అదృష్టం తల్లి, మీ అంకులు ఉన్నారు చూడు, నిద్రకి ఒరిగారంటే ఇక ఆ చుట్టుపక్కల విమానాలు వెళ్ళినా మనకి వినిపించవు సుమా అనేది. ప్రీతికి శరత్చంద్రని చూస్తే ఆ విషయం గుర్తుకొచ్చింది. చిరునవ్వు నిండిన పెదాలతో అతని వైపే చూస్తూ పడుకుంది. అతనిలో చిత్రమైన అలవాటుంది. అతనికి ఆకలి నిద్ర చెప్పినట్టు వింటాయి, అతని అందుబాటులో ఉంటాయి. ప్రీతికి అతను పూర్తిగా వ్యతిరేకం అనిపిస్తాడు. వత్సల్ వచ్చాడు. అతని వెంట కాదంబరి తండ్రి కూడా వచ్చాడు. కూతురి మరణంతో కృంగిపోయిన ఆయనని చూస్తుంటే ప్రీతికి జాలితో కడుపు తరుక్కుపోయినట్టుగా అనిపించింది. వారిద్దరిని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది. ఆయనకి అనునయంగా ఊరడింపు వాక్యాలు చెప్పింది ప్రీతి. ఆయన కళ్ళనీళ్ళు గ్రుక్కుంటూ చెప్పాడు, మా అమ్మాయి అందరి పిల్లల్లా ఉండేది కాదు, దాని చదువే దాని లోకంగా ఉండేది. ఒకసారి స్నేహితురాళ్లతో ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అక్కడ ఈ త్రాష్టుడు ఫ్రెండ్స్తో కలిశాడట. వెంటబడి వెకిలిగా ఏదో వాగుతుంటే ఎదురు జవాబు చెప్పిందట. అక్కడ షాపు వాళ్ళని పిలిచి బుద్ధి చెప్పించిందట. వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తామని బెదిరించి వదిలేశారట. అప్పటి నుంచి వాళ్ళిక మా కాదంబరి వెంట పడ్డారట. అమ్మాయి నాకేమీ చెప్పలేదు. ఆ రోజు కాలేజీలో ఫంక్షన్ ఉందని వెళ్ళి ఇంటికి ఇక రానేలేదు. పొద్దుపోయినా ఇంటికి రాలేకపోయేసరికి కాలేజీకి వెళ్ళాను. అక్కడ అందరూ వెళ్ళిపోయారు. దాని స్నేహితురాలు సుశీల ఇంటికి వెళితే కాదంబరి అసలు కాలేజీకే రాలేదని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. పిల్ల ఎప్పుడూ నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నాకు బాగా ఆందోళన కలిగింది. పోలీస్ రిపోర్టు ఇచ్చాను. 3వ రోజు సాయంత్రానికి హిమాయత్ సాగర్లో శవం దొరికింది. పోలీసులు ఆచూకీ తీస్తే కాలేజీ కుర్రాళ్ళు ఆ అమ్మాయిని ట్యాక్సీలో హిమాయత్ సాగర్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారని తెలిసింది. పిల్లని అసలు చదివే మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టేవాడిని. లేచినప్పటి నుంచి ప్రతి క్షణము ఆ పిల్లే ఇంట్లో అన్ని పనులు చూసుకునేది.
అటు ఇంట్లో తల్లికి పనిలో సాయం చేసేది, కాలేజీకి వెళ్ళి వచ్చేది, బజారు పనులు చూసేది, నాకు ఆఫీస్ వరకు ఇంటికి తెచ్చుకుంటే నాకు సహాయం చేసేది. నా కాలు చెయ్యి విరిగిపోయింది, కంటి చూపే పోయినంత చీకటిగా ఉందమ్మా నా జీవితం అని ఆయన ఏడ్చేశాడు. ప్రీతికి ఆయన దుఃఖం చూస్తుంటే కళ్ళల్లో చివ్వున నీళ్లు కమ్మినాయి. మనిషికి జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి మరణం చూడటం కంటే విషాదం ఇంకోటేమీ లేదు కదా అనుకుంది. బాబాయ్ శరత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నువ్వు దిగులు పడకు, ఆ రాక్షసులకు శిక్ష పడకుండా వాళ్ళు తప్పించుకోలేరు బాబాయ్ అంటూ గట్టిగా ధైర్యం చెప్తున్నట్టుగా చెప్పింది ప్రీతి. ఆ క్షణం వస్తే గాని నా మనసు శాంతించదు అన్నారు ఆయన. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. అతను వస్తూనే వాళ్ళని పలకరించి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. బాబు, ఇవిగో ఉత్తరాలు. ఆ విధవలు అమ్మాయికి వెంటపడి ఎలా వేధించారో స్నేహితురాలికి తన మనసులో క్షోభ చెప్పుకుంది. నాకు ఒక్కనాడు పెదవి విప్పి నాన్న ఇది నా బాధ అని చెప్పలేదు అన్నారు ఆయన. శరత్ ఆ ఉత్తరాలు తీసుకొని చూపాడు. కాదంబరి తన మనసులో వ్యధ అంతా ఆ ఉత్తరాలలో వెళ్ళబోసుకుంది. కాలేజీకి వెళ్ళాలంటే భయంగా ఉంది. వెంకట్ ఫ్రెండ్స్తో కలిసి వెంటబడుతున్నాడు. నాన్నకి చెబుదామని అనిపిస్తుంది, కానీ నాన్న ఏం చేయగలడు? వింటే భయంతో ఆందోళనతో నన్ను అసలు చదివే మాన్పిస్తాడేమోనని నా భయం. అసలు ఇలాంటి సమస్యలు మనమే ఎదుర్కోవాలి. ఎలాగో అలా ఇంకొక 4 నెలలు కళ్ళు మూసుకుంటే ఈ సంవత్సరం నా చదువు పూర్తవుతుంది. ఈ పీడ విరగడ అవుతుంది. అందుకే ఓపిక పడుతున్నాను అని వ్రాసింది. శరత్చంద్ర ఆ ఉత్తరాలు తీసుకొని ఫైల్ చేశాడు. ఇలాంటి వాళ్ళకి అపరాధానికి శిక్ష పడటమే కాదు, ఆ వ్యక్తి శిక్ష పొందాడని నలుగురికి కూడా తెలియాలి. ఇలాంటి సంఘటనలు బాగా ప్రచారం పొందితే ఇలాంటి ఆడపిల్లల కుటుంబాలకు, అటు మగపిల్లల తల్లిదండ్రులకు కూడా కనువిప్పుగా ఉంటుంది. నేను కాదంబరి మరణ వృత్తాంతాన్ని బాగా పేపర్లో ప్రచారం పొందేటట్టు ఏర్పాటు చేస్తాను అన్నాడు శరత్చంద్ర. జరగనీ బాబు, బాగా ప్రచారం జరగని. నా పిల్ల మరణం ఇంకా కొంతమంది తల్లిదండ్రుల కనువిప్పుకి మార్గమైతే అంతకంటే సంతోషం నాకు ఇంకేమీ ఉండదు అన్నాడు. శరత్చంద్ర కాదంబరి ఫోటోలు పంపమని అడిగాడు. మర్నాడు సాయంత్రం సిటీ క్లబ్లో వత్సలు, శరత్చంద్ర, ప్రీతి, కాదంబరి తండ్రి చిన్న టీ పార్టీ ఏర్పాటు చేసి 4-5 పేపర్ రిపోర్టర్స్ని పిలిచి కాదంబరి, వెంకట్ల ఫోటోలు ఇచ్చి జరిగిన దారుణం వివరించారు. మర్నాడు పేపర్లలో కాదంబరి వృత్తాంతం వివరంగా వచ్చింది. దానితో పాటు ఈ కేసుని చేపట్టిన న్యాయవాది శరత్చంద్రని పొగుడుతూ, యువకుడైన ఇతను చాలా ధైర్యంగా కాదంబరి కోసం పోరాడుతున్నాడని, న్యాయం కోసం పోరాడే శరత్చంద్ర లాంటి వాళ్ళు 100కి 10 మంది ఉన్న ఈ లోకంలో నిస్సహాయులకి న్యాయం చేకూరుతుందని వ్రాశారు. ప్రీతి ఆ రోజు పేపర్లో ఆ వృత్తాంతం చదివింది. అందులో శరత్చంద్ర ఫోటో కూడా ఉంది. ఆ ప్రీతికి చాలా ఆనందంగా అనిపించింది. ఇంతలో ఫోను గణగణా మోగింది. పేపర్ చూస్తున్న ప్రీతి లేచి వెళ్ళి తీసింది. హలో అంది. హలో ప్రీతి, కంగ్రాచులేషన్స్ డియర్. ఈరోజు వసంత కేసు తీర్పు చెప్పేశారు. ఏమైంది? ఊపిరి బిగపడుతూ అడిగింది. మనం గెలిచాం. జగదాంబకి, కామేశ్వరరావుకి యావజ్జీవ ఖైదు వేశారు. నిజంగా? ప్రీతి అరిచింది. సంతోషం ఒక్కసారిగా నరనరాల్లో పరబళ్ళు తొక్కినట్టుగా ప్రవహించసాగింది. నిజం డియర్, ఇదిగో డాడీ కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా అంటూ ఫోన్ అందించాడు. ప్రీతి మహీధర్ రావు గారి కంఠం వినిపించింది. డాడీ. ప్రీతి ఈరోజు ఆయన కూడా సంతోషంతో దుఃఖంతో మాట తడబడిపోయింది. మహీధర్ రావు గారికి కూడా. డాడీ, నాకు చాలా ఆనందంగా ఉంది. వసంత ఆత్మకి శాంతి కలుగుతుంది కదూ డాడీ. ప్రీతికి ఏడుపు వచ్చేసింది. శరత్ ఫోన్ తీసుకున్నాడు. ప్రీతి పిలిచాడు. ప్రీతికి దుఃఖంతో నోట మాట రాలేదు. ప్రీతి ప్రీతి అతను అరిచాడు. దుఃఖాన్ని బిగబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది. ప్రీతి, నువ్వు సరిగ్గా ఉన్నావా? నాకు ఇంకో కేసు ఉంది, వదిలేసి ఇంటికి వచ్చేయినా? వద్దు, పర్వాలేదు, ఆ కేసు చూసే రండి, కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది. నువ్వు ఏడుస్తున్నావా? నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాను అన్నాడు అతను. నేను ఎదురు చూస్తూ ఉంటాను అంది ప్రీతి. ఓకే, ఉంటాను. చూడు, సాయంత్రం నేను వచ్చేసరికి దేవి గారు నాకు మంచి స్వాగతం ఇవ్వాలి సుమా.
అలాగే తప్పకుండా అంది ప్రీతి. శరత్ పెట్టేశాడు. అలా అంటే ప్రీతి ఏ స్వీట్ అయినా చేస్తూనో లేక ఇంటిని ఇంకే రకంగానైనా అలంకరిస్తూనో టైము గడుపుతుంది. ఒక్కతే ఉంటే ప్రీతి ఆలోచనలు పరిపరి విధాలా పోతాయని శరత్కి భయం. ప్రీతి ఈరోజు కోర్టుకి వస్తానని అంది. శరత్ తనే వద్దని అన్నాడు. ప్రీతి భావోద్వేగం ఆపుకోలేదు. కోర్టులో నలుగురు ఉంటారు, అందుకని ఈరోజు అసలు ఆ జడ్జిమెంట్ ఉందనే ప్రీతికి చెప్పలేదు. మహీధర్ రావు గారు కోర్టుకు వచ్చారు. జడ్జిమెంట్ పూర్తి అవ్వగానే మహీధర్ రావు గారు వచ్చి శరత్చంద్రని కౌగిలించుకున్నారు. నాయన శరత్, నీ రుణం తీర్చుకోలేనేమో అన్నారు కళ్ళనీళ్లతో. అలా అనకండి అన్నాడు శరత్. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మార్తి సాహితీ ఛానల్.